చెప్పండి, నువ్వు ఎవరి కోసం, నువ్వు ఎవరి కోసం బ్రతకాలి? చాలా మంది దేవుని కొరకు బ్రతకవలసిన వారు దేని కోరానికి బ్రతుకుతున్నారు. ఈ యూట్లే ప్లేస్లో దేవుడు మొట్టమొదటిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు దేవుని కోసం. దేవుని భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులంతా మాత్రమే కాదు, భారతదేశ పౌరుని యొక్క రక్షణ, అతని నిత్యత్వంలో గడపబోయే ఆ మహిమ లోకాన్ని గురించిన అవగాహన ఈ భారతీయ ప్రజలకు కల్పించాల్సిన బాధ్యత మనదేనండి. మందే మనమే బాధ్యులము. నీ తోటి భారతీయుడిని రక్షించుకోవాల్సిన బాధ్యత, నీ తోటి భారతీయుడు రక్షింపబడడానికి కారణమైన సువార్తను చెప్పే బాధ్యత, నీ పొరుగువాడి బాధ్యత నీదే. దేవుని సేవకులారా, క్రైస్తవుడు మౌనం ఈ దేశమే నాశనమైపోవడానికి కారణమవుతుందండి. ఒక క్రైస్తవుడి మౌనం ఈ దేశ పరిస్థితే ప్రశ్నార్థకమైపోతుంది. అందుకే భారతీయ క్రైస్తవులవు అందరిలాంటోళ్ళు కాదు. చీకి లోబడి పని చేస్తూ ఉంటే ప్రభు వచ్చే లోపున, మనము వెళ్లే లోపున నేను సువార్త ప్రకటించని ఊరు లేదండి ఈ మండలంలో, నేను గడప తొక్కని ఇల్లు లేదండి ఈ మా ఊళ్ళో అని పౌలు అన్నట్టు మీరు కూడా అనాలి. నిర్ణయాన్ని ప్రజలకు వదిలేసేయండి. సువార్త అయితే ప్రతి వానికి ఒక్కసారైనా మనము వినిపించాలి. ఆ విధంగా సువార్త అందని ప్రతి పల్లెను, ఇండియాలో ప్రతి సంఘము చేరుకోవాలి. మనము సువార్త ప్రకటించడం కనుక ముగిసిపోతే, నమ్ముకున్న వారు నమ్ముకోగా, నమ్ముకోము అని తెగేసిన వాళ్ళు తెగేస్తే ప్రభుని రాక త్వరితపడుతుంది. ప్రభుని రాక ఏమవుతుంది? త్వరితపడుతుంది. సర్వలోకానికి సువార్త ప్రకటించబడాలన్న ఆ ఒక్క ఆశతో ఆయన రాక ఆలస్యమవుతుంది. సువార్త ప్రకటించామా? సర్వదేశాలు, సర్వ ప్రజలు, సర్వ జాతులు సువార్త విన్నారా? ఆయన రాక త్వరితపడుతుంది.